మా వంటగదికి స్వాగతం. ఈరోజు మా వంటగదిలో బియ్యం మినపప్పుతో చిన్న చిన్న పునుకులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. మైదా పిండి లేకుండా ఉట్టి బియ్యం మినపప్పుతో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 2 కప్పులు బియ్యం, 1 కప్పు మినపప్పు 2-3 గంటల ముందు నానబెట్టి శుభ్రంగా కడగాలి. నానబెట్టిన బియ్యం మినపప్పు కలిపి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బాగా స్మూత్గా రావాలి ఇవి. ఇది గ్రైండ్ చేసిన మినపప్పు. దీన్ని ఒక 3 గంటలు పక్కన పెడదాం. 3 గంటలు పక్కన పెట్టాం కాబట్టి చక్కగా పిండి పులుస్తుంది. అందుకు బజ్జీలు ఎంతో క్రిస్పీగా వస్తాయి. మనం బజ్జీలు వేయడానికి కాస్త తీసి వేరే బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని ఈ కాగుతున్న ఆయిల్లో జీలకర్ర, సాల్ట్ కలిపిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పునుకుల్లా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా 2 వైపులు బాగా వేగిన తర్వాత వీటిని తీసుకొని బౌల్లో వేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయండి. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే మినపప్పు బియ్యంతో చిన్న చిన్న పునుకులు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.